ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. దేవునికి నీ చెత్త కుప్ప కావాలి. యోహాను సువార్త 1:9 మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియా సహోదరి సహోదరులారా, వారానికి ఒకసారి వచ్చే ట్రక్కు మా వీధిలోని ఒక్కొక్క ఇంటి ముందు ఆగుతూ మెల్లగా కదులుతూ ఉంటుంది. పనివారు చెత్తతో నిండిపోయి కొన్నిసార్లు బయటకు చిందుతున్న చెత్త కుండీలను ఎత్తి ఆ బండిలో దిమ్మరించి మరలా ఇంటి ముందు ఉంచుతారు. ఒక వారం గడిచేసరికి మరలా ఆ చెత్త కుండీలు నిండిపోతాయి. దుర్గతం భరించలేకపోతున్నాము. ఆ చెత్త బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం ప్రారంభిస్తాము. మన హృదయాల్లో మనసుల్లోనూ చేరిపోయే చెత్త అంతకంటే అసహ్యమైనది. మన లోపల చెత్త అనగా ద్వేషము, చాడీలు, అసూయ, కామము, ఇవన్నీ నిజంగా దుర్గత పూరితమైనవి. అయితే మంచి పనులు వలెను న్యాయ ప్రవర్తన వలెను కనిపించే విషయాలు కూడా మన స్వార్థపూరిత గర్వంతో కలిసిపోయి కుళ్ళిపోయి చెత్త వలె కంపుకొడుతున్నాయి. ప్రియా సహోదరి సహోదరుడా, మన లోపల చెత్తను బైబిలు పాపము అని చెబుతుంది. మొదటి యోహాను పత్రిక 1:9 దేవుడు నీ చెత్తను ఎలా తొలగిస్తాడో వివరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఒప్పుకోవటం అంటే దేవుడు మన పాపం గురించి ఏమని చెప్తున్నాడో మనం కూడా అదే చెప్పాలి. మన పాపముల గురించి ఆయనకు మొదట తెలుసు. ప్రియా సహోదరి సహోదరులారా, గనుక వాటిని ఆయన ఎదుట ఒప్పుకోవడానికి భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. పాప నిర్మూలన కార్యక్రమాన్ని ఆదివారం ఆలయంలో మాత్రమే కాక ప్రతి చోట ప్రతి దినము లభ్యమవుతుంది. నీలోని చెత్తను నిర్మూలించాలి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేవా? ప్రభు ఎదుట నీ పాపాలను ఒప్పుకొని మరుక్షణమే ఆయన నీ పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేయును అని మీకా 7:19 మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన శిలువ మరణ బలియాగముల చేత మన సమస్త పాపములను క్షమించాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కనుక మన పాపములు ఒప్పుకొని ఈ ఉదయకాల సమయంలో న్యాయపరమైన నీతిపరమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నించినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ ఉదయాన్ని మన పాపములన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని ఈ ఉదయాన్ని నూతనమైన జీవితాన్ని ప్రారంభిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట చెబుదామా? దేవుని ఎదుట హృదయపూర్వకముగా పాపాలను ఒప్పుకోవటమే ప్రపంచం మొత్తం మీద పాపాన్ని తుడిసివేయగల సాధనం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాల తండ్రి, దేవుడు ప్రభువా, మా పాప భారమంతా కూడా ఆయన శిలువ మ్రాణి మీద ఆయన భరించి ఉన్నాడు కనుక ఈ ఉదయాన్ని ప్రభువా, ఆయన నా కొరకు చేసిన ఆ శిలువ మరణ బలియాగమునకు నేను ఏమి ఇవ్వగలను అని ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడని
మా యొక్క పాపములన్నీ కూడా నీ సన్నిధానంలో ఒప్పుకొని ఈ ఉదయాన్ని నూతన జీవితాన్ని ప్రారంభించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్నా మేము కూడా నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరే మాకు తోడై ఉండమని, ఓ మా దేవ, సమస్త కార్యాలు మా జీవితాల్లో జరిగించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.